వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020 ఎగ్జామ్కి డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుండి లాజిక్ గేట్స్ అనే టాపిక్ పైన టాప్ 35 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. So, first question, which gate is called all or nothing gate? Answer is AND gate. ఎందుకు AND gate ని all or nothing gate అంటారంటే, ఫర్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ది AND gate కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, అవుట్పుట్స్ అనేవి అన్ని జీరోస్ ఉన్నాయి, ఓన్లీ లాస్ట్ రో మాత్రమే 1 ఉంది. అంటే ఎన్ని ఇన్పుట్స్ గేట్స్ AND గేట్స్ తీసుకున్నా ఓన్లీ వన్ అవుట్పుట్ మాత్రమే 1 ఉంటాయి, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. అంటే నథింగ్, ఆల్మోస్ట్ అన్ని జీరోస్ ఉంటాయి కనుక దీన్ని ఆల్ ఆర్ నథింగ్ గేట్ అని అంటారు. విచ్ గేట్ ఈజ్ కాల్డ్ అన్ ఎనీ ఆర్ ఆల్ గేట్? ఏ గేట్ని ఎనీ ఆల్ ఆర్ గేట్ అంటారంటే ఆర్ గేట్ని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ది ఆర్ గేట్ కనుక తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఇన్పుట్స్ అనేవి 1 ఉన్నాయి. ఎక్స్పెక్ట్ ఫస్ట్, దట్ ఈస్ 0 కాంబినేషన్స్కి మాత్రమే, ఆల్ ఇన్పుట్స్ 0 కాంబినేషన్స్ మాత్రమే అవుట్పుట్ 0 ఉంటుంది. రిమైనింగ్ ఏ కాంబినేషన్ తీసుకున్నా అన్ని అవుట్పుట్స్ అనేవి 1 ఉంటాయి కనుక ఆల్ గేట్ ఆర్ ఎనీ గేట్ అని అంటారు. The XOR and XNOR gates can have how many inputs? Answer is 2 inputs. So in logic gates only XOR and XNOR, exclusively OR gate and exclusively NOR gate మాత్రమే 2 inputs ఉండడం జరుగుతుంది. NOT gate కి 1 input. Remaining all gates are having 2 or more inputs. So symbols of the XOR gate is this one, XNOR gate is this one. Which gate is known as mod to adder? Answer is XOR gate. XOR gate ని mod to adder అని అంటారు. ఎందుకు అంటే XOR gate యొక్క ఫార్ములా ఏంటంటే A ఎక్స్క్లూజివ్ mod add సింబల్ అండ్ B అంటే ఈ సింబల్ని mod to adder అని కూడా అంటారు. నెక్స్ట్, విచ్ గేట్ ఈజ్ కాల్డ్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్? ఆన్సర్ ఈజ్ XNOR గేట్. XNOR గేట్ ట్రూత్ టేబుల్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు ఇన్పుట్ కాంబినేషన్ 0 అండ్ ఇన్పుట్ కాంబినేషన్స్ 1 ఉన్నప్పుడు. అంటే ఏంది, ఇన్పుట్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 ప్రొడ్యూస్ చేస్తుంది. ఈక్వల్స్ మీన్స్ ఈక్వాలిటీ డిటెక్టర్ అంటారు. అందుకే XNOR గేట్ని ఈక్వాలిటీ డిటెక్టర్ అని అంటారు. నెక్స్ట్, విచ్ గేట్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్? ఆన్సర్ ఈజ్ XOR గేట్. XOR గేట్ని ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ అని ఎందుకు అంటారంటే ఈక్వల్గా ఇన్పుట్స్ ఈక్వల్గా లేనప్పుడు మాత్రమే, ఇన్ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ చేస్తుంది XOR గేట్. అందుకే దీని XOR గేట్ని ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ అని అంటారు. ఎగ్జాంపుల్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ది XOR గేట్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, 0-1 కాంబినేషన్కి అవుట్పుట్ ఈజ్ 1, 1-0 కాంబినేషన్కి అవుట్పుట్ ఈజ్ 1. అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే దీన్ని ఇన్ఈక్వాలిటీ డిటెక్టర్ అంటారు. నెక్స్ట్, విచ్ గేట్స్ ఆర్ నోన్ యాజ్ బేసిక్ గేట్స్? ఆన్సర్ ఈజ్ అండ్ ఆర్ నాట్ గేట్స్ని బేసిక్ గేట్స్ అంటారు. ఎందుకు అంటే ఏదైనా ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమంగా మనకు రిక్వైర్మెంట్ అనేది ఈ 3 గేట్స్తో యూజ్ ఉంటుంది కనుక ఈ 3 గేట్స్ని అండ్ ఆర్ నాట్ గేట్స్ని బేసిక్ గేట్స్ అంటారు. విచ్ గేట్స్ ఆర్ నోన్ యాజ్ యూనివర్సల్ గేట్స్? NAND గేట్ని NOR గేట్ని యూనివర్సల్ గేట్స్ అంటారు. ఎందుకు NAND ఆర్ NORని యూనివర్సల్ గేట్స్ అంటారు అంటే బై యూజింగ్ NAND గేట్ అండ్ NOR గేట్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఎనీ అదర్ గేట్స్. అంటే ఈ NAND గేట్ NOR గేట్ని యూజ్ చేసి ఏ గేట్నైనా మనము రెడీ చేసుకోవచ్చు. అందుకే వీటిని యూనివర్సల్ గేట్స్ అంటారు. ద సింబల్స్ ఆఫ్ ది 5 గేట్స్ ఈస్ దిస్ వన్. నెక్స్ట్, ద అవుట్పుట్ ఆఫ్ ది NOR గేట్ ఈజ్ హై. ఎప్పుడు NOR గేట్ అవుట్పుట్ అనేది 1 ఉంటుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ వెన్ ద ఆల్ ఇన్పుట్స్ ఆర్ లో. అంటే అన్ని ఇన్పుట్స్ అనేవి 0 దగ్గర ఉన్నప్పుడు మాత్రమే
నార్ గేట్ అనేది 1 అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్పుట్ నార్ గేట్ 2 టేబుల్ కనుక తీసుకుంటే చూడండి, A=0 B=0 ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 ఉంది, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉన్నాయి. కనుక ఆన్సర్ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ లో ద అవుట్పుట్ ఆఫ్ ది నార్ గేట్ ఈస్ హై. Next, NOT gates are to be added to the inputs of which gates to convert NAND gate. అంటే NAND గేట్గా కన్వర్ట్ చేయాలంటే నాట్ గేట్స్ని ఏ గేట్కి ఇన్పుట్గా యాడ్ చేయాలి అని అడుగుతున్నారు. క్వశ్చన్ ఈజ్ ఆర్ గేట్. చూడండి, ఇక్కడ ఆర్ గేట్, దిస్ ఇస్ ద ఆర్ గేట్ సింబల్. ఆర్ గేట్కి ఇట్లా బబుల్స్ యాడ్ చేసినాం, ముందర 2 సర్కిల్స్ యాడ్ చేస్తున్నాం. 2 సర్కిల్స్ ఇండికేట్స్ ద నాట్ గేట్స్. సో నాట్ గేట్స్ అనేవి ఆర్ గేట్కి యాడ్ చేస్తే ఇది మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫైనల్గా నాండ్ గేట్ అవుట్పుట్ వస్తుంది. కనుక ఇది నాండ్ గేట్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్, విచ్ గేట్ ఈజ్ నోన్ యాజ్ కోఇన్సిడెన్స్ డిటెక్టర్? అవుట్పుట్ ఈజ్ XNOR గేట్. XNOR గేట్ని కోఇన్సిడెంట్ డిటెక్టర్ అంటారు. ఎందుకు కోఇన్సిడెన్స్ డిటెక్టర్ అంటారంటే ఇన్పుట్స్ సేమ్ ఉన్నప్పుడు, కోఇన్సిడెన్స్ అంటే ఏంది, సేమ్ 0 అండ్ ఇన్పుట్స్ 1 ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇన్పుట్ కోఇన్సిడెన్స్ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 ప్రొడ్యూస్ చేస్తుంది. కనుక XNOR గేట్ని కోఇన్సిడెన్స్ డిటెక్టర్ అంటారు. Next, which gate is known as anti-coincidence detector? ఆన్సర్ ఈజ్ XOR గేట్. మీరు XOR గేట్ యొక్క ట్రూత్ టేబుల్ కనుక పరీక్షిస్తే అవుట్పుట్ అనేది 1 ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు అంటే 0-1 కాంబినేషన్కి 1-0 కాంబినేషన్స్. అంటే ఏంటి, ఇన్పుట్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ అంటే ఏంటి, యాంటీ కోఇన్సిడెన్స్. సో XOR గేట్ని యాంటీ కోఇన్సిడెంట్ డిటెక్టర్ అని కూడా అంటారు. The output of logic gate is 1 when all its inputs are at logic 0. The gate is either. Answer is NAND gate or NOR gate. క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఆల్ ఇన్పుట్స్ 0 ఉన్నప్పుడు 1 ప్రొడ్యూస్ చేసే గేట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈజ్ NAND ఆర్ NOR గేట్. చూడండి, NAND గేట్ ట్రూత్ టేబుల్ ఫస్ట్ 1 అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్స్ 0 ఉన్నప్పుడు అంటే ఏంటి, ఆల్ ఇన్పుట్స్ 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 ప్రొడ్యూస్ చేస్తుంది. కనుక NAND గేట్ ఈజ్ ద 1 ఆన్సర్. నార్ గేట్ ట్రూత్ టేబుల్ కనుక చూస్తే ఇన్పుట్స్ 0 ఆల్ ఇన్పుట్స్ అనేవి 0 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 ప్రొడ్యూస్ చేస్తుంది. కనుక ఆన్సర్ నార్ గేట్. అంటే ఇన్పుట్స్ అన్ని 0 వద్ద ఉన్నప్పుడు 1 అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసే గేట్స్ ఏంటి అంటే NAND ఆర్ NOR. నెక్స్ట్, ద అవుట్పుట్ ఆఫ్ ద లాజిక్ గేట్ ఈజ్ 1 వెన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ ఎట్ లాజిక్ 1. అంటే ఇన్పుట్స్ అనేవి అన్ని ఇన్పుట్స్ 1 దగ్గర ఉన్నప్పుడు అవుట్పుట్ 1 ప్రొడ్యూస్ చేసే గేట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆర్ గేట్ ఆర్ XNOR గేట్. చూడండి, ఆర్ గేట్ కనుక ట్రూత్ టేబుల్ చూస్తే మరి లాస్ట్ అవుట్పుట్స్ అన్ని ఇన్పుట్స్ 1 ఉన్నప్పుడు అంటే 1-1 కాంబినేషన్కి 1 ఉంది. XNOR గేట్ ట్రూత్ టేబుల్ కనుక చూస్తే 1-1 అంటే అన్ని ఇన్పుట్స్ 1 దగ్గర ఉన్నప్పుడు అవుట్పుట్ కూడా 1 ప్రొడ్యూస్ చేస్తుంది. కనుక ఈ 2 గేట్స్ అనేవి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్, ఏ బబుల్ AND గేట్ ఈజ్ ఈక్వివాలెంట్. బబుల్ AND గేట్ ఈజ్ నథింగ్ బట్ ఒక AND గేట్ సింబల్కి ముందలుగా బబుల్ యాడ్ చేస్తే అంటే సర్కిల్ యాడ్ చేస్తే ఈ సర్కిల్ ఏం ఇండికేట్ చేస్తాయి అంటే నాట్ గేట్ ఇండికేట్ చేస్తాయి. సో ఒక AND గేట్కి ముందల నాట్ గేట్ కనుక యాడ్ చేస్తే మనకు అది ఎలా చేంజ్ అయిపోతుంది అంటే నార్ గేట్గా చేంజ్ అయిపోతాయి. చూడండి, దిస్ ఈజ్ ద సింబల్, లాజిక్ సింబల్. AND గేట్కి ముందర సర్కిల్ యాడ్ చేసినాం, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకు లాస్ట్ అవుట్పుట్ ట్రూత్ టేబుల్ ఏమొస్తుంది, 1-0 వస్తుంది. ఈ 1-3-0 అనేది అవుట్పుట్ ఆఫ్ ది నార్ గేట్ గనక ఇది మనము నార్ గేట్గా తీసుకుంటాము. నెక్స్ట్, ఏ బబుల్డ్ NAND గేట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు. ఆన్సర్ ఈజ్ OR గేట్. NAND గేట్కి కనుక ముందల బబుల్స్ యాడ్ చేస్తే అవి OR గేట్గా చేంజ్ అయిపోతాయి. ద NAND గేట్ కెన్ ఫంక్షన్ యాజ్ ఎ నాట్ గేట్. ఎప్పుడు NAND గేట్ అనేది నాట్ గేట్గా వర్కౌట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. అంటే NAND గేట్కి ఉన్న ఇన్పుట్స్ అన్నిటిని ఒకే దగ్గర కనెక్ట్ చేసి ఒకటే ఇన్పుట్ ఇస్తే అవి మనకు నాట్ గేట్గా వర్కౌట్ అవుతాయి. ఎందుకు అన్ని ఇన్పుట్స్ ఒకే దగ్గర కనెక్ట్ చేయాలి అంటే నాట్ గేట్కి ఓన్లీ 1 ఇన్పుట్ ఉంటుంది కనుక ఎన్ని ఇన్పుట్స్ నాట్ గేట్ తీసుకున్నా ఇన్పుట్స్ దాన్ని ఒకే దగ్గర కనెక్ట్ చేసి ఒకటే ఇన్పుట్ ఇస్తే అది మనకు నాట్ గేట్గా వర్కౌట్ అవుతుంది. దిస్ ఈజ్ ద లాజిక్ సింబల్ ఆఫ్ ది NAND గేట్ వర్క్ యాజ్ ద నాట్ ఫంక్షన్.
నెక్స్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ఈజ్ లాజికల్లీ ఈక్వివాలెంట్. ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అనేది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి వస్తుంది. సో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఒక నాట్ గేట్కి కనెక్ట్ చేస్తే మనకి ఎక్స్క్లూజివ్ నాట్ గేట్ రావడం జరుగుతుంది. చూడండి సింబల్, లాజిక్ సింబల్ తీసుకుంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. దీనికి మనం ఏం యాడ్ చేసినాము, నాట్ గేట్ యాడ్ చేసినాం. సో నాట్ గేట్ యాడ్ చేస్తే ఇది ఎక్స్క్లూజివ్ నార్గా చేంజ్ అయిపోతుంది. Next, the logic expression AB plus A bar B bar can be implemented by giving inputs of A and B to a 2 input. అంటే ఈ లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఎక్స్క్లూజివ్ నార్ గేట్ కనుక మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ద్వారా పొందవచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఇక్కడ టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూడండి. Next, the logic expression A B bar plus A bar B can be implemented by giving inputs A and B to a 2 input. అంటే ఆన్సర్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి 2 ఇన్పుట్స్ A అండ్ B ఇస్తే మనకు అవుట్పుట్ అనేది A B బార్ ప్లస్ A బార్ B అనేది రావడం జరుగుతుంది. The output of the gate is low when at least one of its inputs is high for which gate. అంటే ఒకటి ఆర్ అంతకన్నా ఎక్కువ ఇన్పుట్స్ హై ఉన్నా, ఒకటి వద్ద ఉన్న అవుట్పుట్ 0 ప్రొడ్యూస్ చేసే గేట్ ఏంటి అని అడుగుతున్నారు. అవుట్పుట్ ఈజ్ నార్ గేట్. అంటే చూడండి, ఒక్క ఇన్పుట్ 1 ఉన్నా ఆర్ 2 ఇన్పుట్స్ 1 ఉన్నా అవుట్పుట్ 0 ప్రొడ్యూస్ చేస్తుంది, నార్ గేట్. నెక్స్ట్, ద అవుట్పుట్ ఆఫ్ గేట్ ఈజ్ లో. అవుట్పుట్ అనేది 0 వస్తుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై. ఆల్ ఇన్పుట్స్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 0 ప్రొడ్యూస్ చేసే గేట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ నాండ్ గేట్. చూడండి, దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ది నాండ్ గేట్. నాండ్ గేట్ ఇన్పుట్స్ 1 ఉన్నప్పుడు అవుట్పుట్ ఈజ్ 0. అంటే ఆల్ ఇన్పుట్స్ హై ఉన్నప్పుడు అవుట్పుట్ 0 ప్రొడ్యూస్ చేస్తుంది కనుక ఆన్సర్ ఈజ్ నాండ్ గేట్. నెక్స్ట్, హౌ మెనీ మినిమమ్ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు obtain నాట్ గేట్. అంటే నాట్ గేట్గా వర్కౌట్ కావాలంటే ఎన్ని నార్ గేట్స్ కావాలి అంటే ఆన్సర్ ఈజ్ 1 నార్ గేట్ ఈజ్ ఎనఫ్ టు వర్కింగ్ యాజ్ ఏ నాట్ ఆపరేషన్. దిస్ ఈజ్ ద లాజిక్ సింబల్ ఆఫ్ ది నార్ గేట్ వర్క్ యాజ్ ఏ నాట్ గేట్. నెక్స్ట్, హౌ మెనీ మినిమమ్ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు obtain ద ఆర్ ఫంక్షన్. ఆర్ గేట్గా వర్కౌట్ కావాలంటే ఎన్ని నార్ గేట్స్ కావాలి అంటే ఆర్ గేట్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ నార్ గేట్స్. సో ఆన్సర్ ఈజ్ 2 నార్ గేట్స్. దిస్ ఈజ్ ద లాజిక్ సింబల్. నెక్స్ట్, హౌ మెనీ మినిమమ్ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు obtain ద అండ్ ఫంక్షన్. అండ్ ఫంక్షన్ని బై యూజింగ్ నార్ గేట్స్ ఇంప్లిమెంట్ చేస్తే మనకు 3 నార్ గేట్స్ అనేవి యూజ్ అవుతాయి అండ్ గేట్గా వర్కౌట్ కావాలి అంటే. దిస్ ఈజ్ ద లాజిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ లాజిక్ సింబల్ ఫర్ ది అండ్ గేట్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ నార్ గేట్స్. నెక్స్ట్, హౌ మెనీ మినిమమ్ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు obtain ద నాండ్ ఫంక్షన్. నాండ్ ఫంక్షన్ నాండ్ గేట్గా వర్కౌట్ కావాలంటే, నాండ్ గేట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమం 4 నార్ గేట్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ మినిమమ్ నాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు obtain ద నాట్ గేట్. నాట్ గేట్గా వర్కౌట్ కావాలి ఆర్ నాట్ గేట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమం 1 నాండ్ గేట్ ఈజ్ ఎనఫ్ టు obtain ద నాట్ గేట్. దిస్ ఈజ్ ద లాజిక్ సింబల్ ఆఫ్ ది NAND gate implementation by using not gate implementation using NAND. How many minimum NAND gates are required to obtain the AND function. AND gate ga workout kavalante minimum 2 NAND gates kavali. So this is the logic symbol. How many minimum NAND gates are required to obtain the OR function. OR gate ga workout kavalante minimum 3 NAND gates kavali manaki. This is the symbol. How many minimum NAND gates are required to obtain the NOR function. NOR gate ni ready cheyalante minimum 4 NAND gates kavali. What is logic gate? Definition enti logic gate ante a gate is an electronic circuit with one output and one or more inputs. Gate anedi electronic circuit okka output maatrame untadi, one or more inputs untayi.
ద అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్ కాంబినేషన్. లాజిక్ గేట్ అవుట్పుట్ అనేది ఆల్వేస్ ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఆర్ అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి, బట్ ఓన్లీ వన్ అవుట్పుట్ ఉంటుంది లాజిక్ గేట్కి. వాట్ ఆర్ స్పెషల్ గేట్స్? స్పెషల్ గేట్ ఏంటి అంటే ఎక్స్ఆర్ గేట్ అండ్ ఎక్స్నార్ గేట్స్ని స్పెషల్ గేట్స్ అంటారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లాజిక్ సిస్టమ్స్? లాజిక్ సిస్టమ్స్ అనేవి 2 టైప్స్. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ లాజిక్ సిస్టమ్స్? పాజిటివ్ లెవెల్ లాజిక్ సిస్టమ్, నెగిటివ్ లెవెల్ లాజిక్ సిస్టమ్. సో లాజిక్ సిస్టమ్ అనేవి 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద పాజిటివ్ లెవెల్ లాజిక్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద నెగిటివ్ లెవెల్ లాజిక్ సిస్టమ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ట్రూత్ టేబుల్? ట్రూత్ టేబుల్కి అనదర్ నేమ్ ఏంటంటే టేబుల్ ఆఫ్ కాంబినేషన్స్. ట్రూత్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ టేబుల్కి డెఫినేషన్ అంటే ఇట్ లిస్ట్ అవుట్ ద ఆల్ ద పాసిబుల్ కాంబినేషన్ ఇన్పుట్స్ కరస్పాండింగ్ అవుట్పుట్. Thank you. If you like my video, please like, share, subscribe my channel.